హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ షామీ కబాబ్ అండి. ఈ మటన్ షామీ కబాబ్ని ఈరోజు మనం అచ్చం ముస్లిం స్టైల్లో చేసుకుందామండి. చాలామంది షామీ కబాబ్ని ఇంట్లో చేసుకోవాలంటే చాలా వరి అవుతుంటారండి, ఎందుకంటే ఇవి విరిగిపోతాయండి ఆయిల్లో వేసినప్పుడు. అలాగే కొంచెం ఇవి మెత్తగా అలా అయిపోతూ ఉంటాయి. ఈరోజు మనం పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా అస్సలు విరిగిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా శుభ్రంగా కడిగిన ఒక 500 గ్రాముల బోన్లెస్ మటన్ని వేసుకోవాలి. మటన్ని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గంట పాటు నానబెట్టిన 200 గ్రాముల శనగపప్పుని వేసుకోవాలండి. 1 గంట పాటు నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని కడిగి వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లంని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ఒక 5-6 లవంగాలు, ఒక 2 ఇంచు చెక్క, 4 యాలకలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-7 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి ఈ పౌడర్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలండి. 3 కప్పుల నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని మనం ఉడికించుకోవాలండి. 12 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక ఇప్పుడు చూద్దామండి. చూడండి, ప్రెషర్ పోయాక చూడండి మన మటన్ శనగపప్పు అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, గరిటెతోనే ఏ విధంగా మ్యాష్ అయిపోతుందో మటన్ శనగపప్పు అనేది. మీరు దీన్ని మిక్సీ జార్లో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే మ్యాషర్తోనే మ్యాష్ చేసుకుంటున్నానండి. చూడండి, మ్యాషర్తో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 1/2 కప్పు ఉల్లిపాయని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక కోడిగుడ్డును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఎగ్ అనేది బాగా కలవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో కబాబ్స్ లాగా వీటిని ఈ విధంగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్లో మనం కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కబాబ్స్ లాగా చేసి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కబాబ్స్ని సరిపడా వేసుకోవాలండి. కబాబ్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేసినాక కలపెట్టకూడదండి, మనం ఇలాగే వదిలేయాలి. 4 నిమిషాల తర్వాత వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఒక సైడ్ నుంచి ఎంత మంచిగా కలర్ వచ్చాయో, మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా అన్నిటినీ తిప్పుకున్నాక ఇంకొక సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఇంకొక సైడ్ నుంచి కూడా మంచిగా కలర్ వచ్చేసాయండి. ఈ విధంగా అన్ని వైపులు కూడా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచి కలర్లో ఫ్రై అయ్యాయో మన మటన్ షామీ కబాబ్స్ అనేటివి. ఈ విధంగానే మనం అన్ని కబాబ్స్ని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ షామీ కబాబ్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, పైన నుంచి ఎంత క్రిస్పీగా, లోపల నుంచి కూడా ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. లోపల నుంచి కూడా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఇవి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో మటన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ మటన్ షామీ కబాబ్స్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.